హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మన దేశం యొక్క స్టాక్ మార్కెట్ యొక్క దిశని ఎంతో వరకు వీళ్ళు నిర్ణయం అనేది చేస్తూ ఉంటారు. ఇంతలా నిర్ణయిస్తున్నారనంటే వీళ్ళు ఏవైతే స్టాక్స్ వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ యొక్క ఆధారంగా బలమైన ఫండమెంటల్స్ ఉన్నాయా లేదా అనేవి మనకన్నా ఒక అడుగు ముందే వేస్తూ వాటిని స్పాట్ చేస్తూ అటువంటి కంపెనీస్ యొక్క స్టాక్స్లోని వాళ్ళ స్టేక్స్ని పెంచుకోవడం అండ్ ఏదైతే స్టాక్స్ వీక్గా అవుతున్నాయో, పర్ఫార్మెన్స్లు అనేవి తగ్గుతున్నాయో వాటి నుంచి వెనక్కి తీసుకోవడము, సెల్ చేసి బయటికి రావడం లాంటివి చేస్తూనే ఉంటారు. అయితే ఈ రోజు నేను ఈ వీడియో ద్వారా మీ ముందుకి అసలు ఇప్పుడు స్క్రీన్ పైన చూసారనంటే గత కొన్ని క్వార్టర్స్గా మన దేశంలో స్టాక్ మార్కెట్స్లోని వ్యవహరిస్తున్న డిఐఐ అండ్ ఎఫ్ఐఐ వాళ్ళు ఏ స్టాక్స్లోని వాళ్ళ యొక్క స్టేక్స్ని పర్సంటేజ్ తీరుగా పెంచుకున్నారు అని అంటే ఒక 20 స్టాక్స్ మనం ఇప్పుడు స్క్రీన్ పైన చూడొచ్చు. అయితే 20 స్టాక్స్ గురించి మాట్లాడతారా ఇప్పుడు అని అంటే కాదు. ఒక 5 స్టాక్స్ ఏదైతే ఫండమెంటల్గా చాలా బలంగా ఉండే వీటిని తీసుకుని మీ ముందుకైతే రావడం జరిగింది. సో ఆ 5 స్టాక్స్ ఏంటని చూడడానికన్నా ముందు మార్చ్ 2026 కల్లా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ యొక్క మొత్తం ఇన్ఫ్లో కానీ అంటే ఎన్ఎస్సి పరంగా కానీ మనం చూసినట్టయితే 19.6% వాళ్ళ యొక్క ఇన్ఫ్లోస్, వాళ్ళ యొక్క మూవ్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి. కానీ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇదే క్వార్టర్లో కానీ చూస్తే గత క్వార్టర్స్తో పోలిస్తే 15.8%కి తగ్గింది వాళ్ళ యొక్క టోటల్ హోల్డ్. అంటే 17 సంవత్సరాలుగా ఇది అత్యంత లో అని చెప్పుకోవచ్చు. సో ఈ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ అండ్ ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ ఎటువంటి స్టాక్స్లో వాళ్ళ యొక్క ఉత్సాహాన్ని తెలుపుతున్నారు అండ్ వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ఎక్కడ పెడుతున్నారు అనేది ఇప్పుడు మనం చూసి తెలుసుకుందాం. సో ఇంకెందుకు కలిసి వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. కానీ వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదండి, మీరు కానీ మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మంచి కంటెంట్ అందిస్తూ ఉంటూనే ఉంటాం కాబట్టి మమ్మల్ని ప్రోత్సహించండి. నేను సిహిరణ్ అండి. ఈరోజు మనం చూడబోయేది 5 ఫండమెంటల్గా బలంగా ఉండే స్టాక్స్. దేంట్లో అయితే గత కొన్ని క్వార్టర్స్గా ఎఫ్ఐఐ వాళ్ళు అండ్ డిఐ వాళ్ళు వాళ్ళ యొక్క స్టేక్స్ని పెంచుకున్నారు. ఇందులో మొట్టమొదటి లిస్ట్లో ఉన్నది విశాల్ మెగా మార్ట్ లిమిటెడ్. విశాల్ మెగా మార్ట్ విషయానికి కానీ వస్తే గత ఒక సంవత్సరంలోని ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ 6.5% స్టేక్ని పెంచుకున్నారు ఈ పర్టికులర్ స్టాక్లో. అండ్ అలానే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్ 7.2% దాకా పెంచుకున్నారు. ఎటువంటి బిజినెస్లో ఉంది? సో ఈ పర్టికులర్ కంపెనీ మన దేశంలో మొట్టమొదటిది వాల్యూ రీటైల్ చైన్గా వ్యవహరిస్తున్నారు. ఎందులోని మధ్యతరగతి కుటుంబాలకి కావాల్సిన దుస్తుల నుంచి అత్యవసరమైన విషయాలు, ఎలక్ట్రానిక్స్ పరంగా అన్ని రకాల వస్తువుల్ని ఒకే చోట అందిస్తున్నారు. సో మిగతా స్టోర్స్ లాగే ఇది కూడా అంతే కదా అని అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ 75% వీళ్ళకి వచ్చే ఆదాయం ప్రైవేట్ లేబుల్స్ని అమ్మడం ద్వారా వస్తుంది. అంటే మధ్య తరగతి వాళ్ళు, మిడిల్ మెన్ లాంటి వాళ్ళందరినీ కూడా వీళ్ళు ఇక్కడే ఎలిమినేట్ చేయడంతో వీళ్ళకి వచ్చే మార్జిన్స్ అనేవి బలంగా 28 నుంచి 29% మధ్యలో పెరుగుతున్నాయి. అండ్ అలానే రాబోయే 2-3 సంవత్సరాల్లో నిపుణులు తెలిపేది ఏంటి అని అంటే మన దేశం యొక్క వాల్యూ చైన్ రంగానికి సంబంధించి ఆర్గనైజ్ సెక్టర్ అనేది 20% కన్నా ఎక్కువగా పెరుగుతుంది అని అంచనాలు కూడా ఇచ్చారు. సో అంతలాగా పెరుగుతుందంటే ఈ కంపెనీకి బెనిఫిటే కదా. సో ఫినాన్షియల్స్ నంబర్స్ పరంగా కానీ చూస్తే గత 5 సంవత్సరాల్లోని ఈ కంపెనీ యొక్క సేల్స్ 24% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్లో పెరిగితే ప్రాఫిట్ అదే టైంలో 48% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్లో పెరిగింది. అండ్ ఇంతలాగా పెరిగింది కాబట్టి ఆపరేటింగ్ మార్జిన్స్, నెట్ ప్రాఫిట్స్ కూడా చాలా బలమైన తీరులోనే, చాలా బలమైన దిశలోనే వెళుతున్నాయి. ఈ పర్టికులర్ కంపెనీ వాళ్ళు చాలా అగ్రెసివ్గా మేము ఎదుగుదల దిశలో వెళ్ళాలి అని అంటూ ఎక్కువగా స్టోర్స్ అనేవి యాడ్ చేసుకుంటూ వచ్చారు. కాకపోతే ఈ స్టోర్స్లో ఉండే సేల్స్ అనేవి కొంచెం తగ్గడంతో, అంటే 10 నుంచి 12% వరకు పడిపోవడంతో ఇక్కడ కొంచెం సాఫ్ట్ అయింది. కాకపోతే ఎట్లాగూ కాకపోయినా కూడా ఒక 80 నుంచి 100 స్టోర్స్ ప్రతి సంవత్సరం మనం యాడ్ చేసుకోవాలి అని అంటూ ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తుంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం Q3, Q4 కల్లా వీళ్ళకి వచ్చే ఆదాయం 22% ఎక్కువగానే కనిపించింది. సో ఫినాన్షియల్స్ పరంగా కానీ చూస్తే ఇప్పుడు మనము నంబర్స్ పరంగా ఎలా ఉంది పర్ఫార్మెన్స్ తెలుసుకున్నాం కదా. ఫినాన్షియల్ ఇయర్ 2026 Q4 కలిపేసరికి వీళ్ళ దగ్గర 795 స్టోర్స్ ఆర్ లొకేషన్స్ ఉన్నాయి. అందు నుంచి మొత్తంగా వచ్చిన ఆదాయం 12,900 కోట్లు. అంటే ఒక స్టోర్కి వచ్చే ఆదాయం 16 కోట్లు. సో ఇప్పుడు ఏదైతే 100 పైగా స్టోర్స్ అనేవి వీళ్ళు యాడ్ చేసుకుంటూ వెళ్తారో 1,600 కోట్ల దాకా వీళ్ళకి ఆదాయం అనేది ప్రతి సంవత్సరం ఇంక నుంచి ఇంక్రీజ్ అవుతుంది. సో పెరుగుతానే వస్తుంది. దాని తర్వాత వాల్యుయేషన్స్ ప్రకారంగా చూస్తే ఇండస్ట్రీకి ఉండే యావరేజ్ కన్నా ఈ పర్టికులర్ కంపెనీ యొక్క స్టాక్ PE రేషియో 68 టైమ్స్లో ట్రేడ్ చేస్తుంది. ఎంటర్ప్రైజ్ వాల్యూ బై ఎబిడ్డాకి కానీ వచ్చి చూసినట్టయితే అది 30 టైమ్స్ ఉంది. అది కూడా ఎక్కువే ఉంది. సో ఇదే తీరులోనే లాస్ట్ 3 ఇయర్స్ ప్రాఫిట్ గ్రోత్ ఎలా ఉంది అని అంటే 39% ఉంది. అదే టైంలో PG రేషియో కేవలం 1.8 టైమ్స్ దగ్గరే ఉంది. ఎటువంటి రిస్క్స్ని చూడవలసి వస్తుంది ఈ కంపెనీ? మొట్టమొదటి రిస్క్ ఏంటి అని అంటే ఎంతవరకు స్టోర్స్ పెంచుకుంటూ వెళ్తున్న సేల్స్ అనేది తగ్గి 11% వరకు వీళ్ళ పర్ఫార్మెన్స్ ఆర్ సేల్స్ యొక్క గ్రోత్ అనేది తగ్గడం చూస్తున్నాం. అండ్ అలానే దక్షిణ భారతదేశంలో కేరళ మరియు కర్ణాటక రాష్ట్రాల్లోని ఏవైతే స్టోర్స్ని వీళ్ళు ఏర్పరిచారో అక్కడ కూడా ఎదిగే ఆ ఎదుగుదల అవకాశాలు ఆర్ ఆ గ్రోత్ రేట్ అనేది ఏదైతే ఉంటుందో మొత్తం భారతదేశంతో కలిపితే 15% కన్నా తక్కువే ఉంది దక్షిణ భారతదేశంలో. కంపెనీ నెంబర్ 2
అరవింద్ ఇన్ఫోటెక్ లిమిటెడ్. కొద్ది సంవత్సరాల క్రిందట సల్మాన్ ఖాన్ వచ్చి సిపి ప్లస్ అనే ఒక సింబల్ తోటి అంతా పైవాడు చూస్తున్నాడు అనే ఈ పర్టికులర్ ట్యాగ్ లైన్తో అడ్వర్టైజ్మెంట్స్ అనేవి టీవీ పైన ఫ్లాష్ అవుతూ ఉండేవి. సో నేను మాట్లాడుతుంది ఆ సిపి ప్లస్ అనే బ్రాండ్ ఏదైతే ఆదిత్య ఇన్ఫోటెక్ వాళ్ళు దీని వెనకాల ఉండే కంపెనీ గురించి. సో ఈ పర్టికులర్ కంపెనీలో గత కొన్ని క్వార్టర్స్గా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 4% కన్నా ఎక్కువ స్టేక్ని పెంచుకుంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అదే టైంలో 1.35% కన్నా కొద్దిగా ఎక్కువ స్టేక్ని పెంచుకున్నారు. వీళ్ళు ఎటువంటి బిజినెస్లో ఉన్నారు? సో మన దేశంలోని వీళ్ళు అందిస్తున్న సేవలు ఏంటంటే వీడియో సర్వేలెన్స్ అండ్ సెక్యూరిటీకి సంబంధించిన వివిధ రకాల ప్రోడక్ట్స్. సీసీటీవీస్తో మొదలుకొని రికార్డర్స్ అవ్వచ్చు, స్టోరేజ్ సొల్యూషన్స్తో పాటు సాఫ్ట్వేర్ సెక్యూరిటీకి సంబంధించిన సాఫ్ట్వేర్స్ని కూడా వీళ్ళు తయారు చేసి అందిస్తున్నారు. వివిధ రకాల పారిశ్రామలకి కావాల్సిన తీరులోని వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ని బట్టి తీసుకొస్తున్నారు. అండ్ మన దేశంలో గత 4 సంవత్సరాలుగా చూస్తే వీడియో సర్వేలెన్స్ యొక్క మార్కెట్ 16% కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్తో ఎదిగింది. ఇదే టైంలోని ఇంత ఎదిగిన తర్వాత కూడా చూస్తే 100 మందికి 1.1 వీడియో కెమెరాస్ ఆర్ సీసీటీవీస్ అనేవి ఇన్స్టాల్ అయినాయి. అదే కానీ యూఎస్ విషయానికి వస్తే 15 ఉన్నాయి నంబర్స్, చైనా విషయానికి వస్తే 14, యూకే విషయానికి వస్తే 7. అంటే ఇక్కడ ఇంకా ఎక్కువగా ఎదుగుదల అవకాశాలు అనేవి కనిపిస్తూనే ఉన్నాయి. నంబర్స్ ఆధారంగా చూస్తే గత 5 సంవత్సరాల్లోని ఈ కంపెనీ యొక్క సేల్స్ 24% చేరుకుంది అండ్ ప్రాఫిట్ వచ్చి 19%లోనే గ్రో అయింది. ఆపరేటింగ్ ప్రాఫిట్స్, నెట్ మార్జిన్స్ కూడా పాజిటివ్గానే చాలా బలంగానే దిశలోని పెరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఫినాన్షియల్ ఇయర్ 2025లోని వీళ్ళు చేసుకున్న అక్విజిషన్స్ వల్ల దాని నుంచి వచ్చిన లాభాల వల్ల అప్పట్లో ఉండే నెట్ ప్రాఫిట్ అనేది పెరిగింది. అది మినహాయిస్తే మిగతా సంవత్సరాలు మిగతా క్వార్టర్స్ అంతా కూడా ఒక పాజిటివ్ బలమైన ట్రెండ్ని మనం చూస్తూనే వచ్చాం. ప్రస్తుతం ఈ పర్టికులర్ కంపెనీకి వీడియో సర్వేలెన్స్ మార్కెట్లోని 39% మార్కెట్ షేర్ అనేది సంపాదించుకున్నారు. ఎందుకు? గత కొన్ని సంవత్సరాలుగా ఇటువంటి కాంప్లయన్సెస్ అన్ని పెరిగిపోవడం, మన దేశంలోని ఆంక్షలు ఇవన్నీ పెరిగిపోవడంతో వీళ్ళకి డిమాండ్ అనేది పెరిగి ఎక్కువగా అమ్మకాలు అనేవి అయినాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం వీళ్ళ యొక్క ఆదాయం 37% పెరిగింది. అలానే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అండ్ ఎబిటా రేషియోస్ కూడా బాగానే పెరిగినట్టుగా తెలుస్తున్నాయి. భవిష్యత్తు ప్రణాళికలు ఎలా వేసుకుంటున్నారు? 2027కి ఈ పర్టికులర్ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ చాలా అగ్రెసివ్గా చర్యలు తీసుకుంటున్నారు తెలుస్తుంది. అందులో భాగంగా కానీ చూసినట్టయితే ఈ సంవత్సరం ఫస్ట్ 6 నెలల్లో ఏదైతే 2.1 మిలియన్ యూనిట్స్ అయితే తయారు చేస్తున్నారో అది 2.4 మిలియన్ యూనిట్స్ కి పెంచాలనుకుంటున్నారు. ఇలా పెరిగిన తర్వాత ఆదాయం అనేది దాదాపు ఒక 45-50% వరకు పెరిగి 5,500 కోట్లని చేరుకుంటుందని నమ్ముతున్నారు. ఇదే తీరులో కానీ గ్రోత్ కంటిన్యూ అయితే మేనేజ్మెంట్ వాళ్ళు ఇచ్చే గైడెన్స్ ప్రకారంగా చూస్తే మొట్టమొదటి ఎబిడ్డా మార్జిన్స్ అనేవి 12-13% మధ్యలో, నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ అనేవి 7.5-8.5% మధ్యలో ఉండాలి అని అనుకుంటున్నారు. అండ్ ఆఖరిగా చూస్తే వీళ్ళ దగ్గర ఉండే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కూడా అది రైల్వే తీరులో కానీ చూస్తే వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ బుక్ దాదాపు 2,000-3,000 కోట్ల దాకా ఉంది. అంటే రాబోయే 2-3 సంవత్సరాలకి వీళ్ళు ఉన్న ఆర్డర్స్ని ఎగ్జిక్యూట్ చేసుకున్నట్టయితే 45-50% ఆదాయం ఈ సంవత్సరానికి ఎంతైతే వస్తుందో దాంట్లో 45-50% వచ్చే 2 సంవత్సరాలకి డోకానే లేదని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ చాలా ముఖ్యమైన రిస్క్స్ ఎదుర్కొంటున్నది ఇన్వెంటరీ అండ్ రిసీవబుల్ డేస్ అనేది పెరిగిపోతున్నాయి. అలానే క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ కొన్ని సంవత్సరాల పాటు నెగిటివ్గా ఉండడంతో క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ టు నెట్ ప్రాఫిట్ రేషియో ఫ్లక్చువేషన్స్కి గురైంది. సో ఇన్వెస్టర్స్గా మీరు దీనిపైన ఒక కన్నేసి ఉంచాలి. మూడవ కంపెనీ భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. సో దీంట్లోనే గత కొన్ని క్వార్టర్స్గా కానీ చూసినట్టయితే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 4% స్టేక్ని పెంచుకున్నట్టయితే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 1% కన్నా ఎక్కువ స్టేక్ని పెంచుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ పర్టికులర్ కంపెనీ యొక్క వ్యాపారం విషయానికి కానీ వస్తే మన దేశంలోని పవర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్విప్మెంట్ని తయారు చేసి ఇస్తున్నారు. సో దీన్ని పవర్ ప్లాంట్స్ అవ్వచ్చు, రెన్యూవబుల్స్ అవ్వచ్చు, ఎనర్జీ సెక్టర్ అవ్వచ్చు, డిఫెన్స్ రంగం అవ్వచ్చు, ట్రాన్స్మిషన్ రంగానికి సంబంధించిన కంపెనీస్ అన్నిటినీ కూడా కవర్ చేస్తూ వీళ్ళ యొక్క ప్రోడక్ట్స్ని ఇక్కడ అందిస్తున్నారు. అండ్ మన దేశంలో ఏదైతే ఇన్స్టాల్డ్ థర్మల్ కెపాసిటీ ఉందో దాంట్లో 55% వీళ్ళకే మార్కెట్ షేర్ అనేది ఉంది. గత 5 ఇయర్స్లో వీళ్ళ యొక్క సేల్స్ అండ్ ప్రాఫిట్స్ ఎలా పెరిగినాయి అని అంటే సేల్స్ 14% పెరిగితే ప్రాఫిట్స్ అనేవి 21% వరకు పెరిగింది. అండ్ అదే టైంలో ఆర్డర్ బుక్ టు సేల్స్ రేషియో చాలా బలంగా ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్స్తో పాటు నెట్ ప్రాఫిట్స్ కూడా చాలా మంచి తీరులోనే బలంగానే ఎదిగినాయి. సో ఇక్కడ ఒక విషయం ఏంటి అని అంటే ఇటువంటి పవర్కి సంబంధించిన ఎక్విప్మెంట్ తయారు చేసే కంపెనీస్కి ఎప్పుడు కూడా వాళ్ళ జెస్టేషనల్ పీరియడ్ ఆర్ ఎగ్జిక్యూషన్ సైకిల్ అనేది చాలా స్లోగా ఉంటుంది. ఎందుకు? వాళ్ళ క్యాపిటల్ అనేది ఎక్కువగా ఖర్చు అవుతూ ఒక్కొక్క ప్రాజెక్ట్ దాదాపుగా 3-5 సంవత్సరాల మధ్యలోనే పూర్తవడానికి మాత్రమే ఇంత టైం జెస్టేషన్ పీరియడ్ అనేది తీసుకుంటాయి. సో ఇక్కడ కానీ మన స్టాటిస్టిక్స్ ఆధారంగా చూస్తే 2020-25 మధ్యలో కూడా వీళ్ళకి మొత్తం ఎంతైతే ఆర్డర్స్ ఉన్నాయో దాంట్లో 20-25% మాత్రమే ఎగ్జిక్యూట్ చేయగలిగారు ఇది 5 సంవత్సరాల్లోనే. అండ్ అలానే ఈ సంవత్సరం Q4లోని అత్యంత అధికమైన సేల్స్ని నమోదు చేసుకున్నారు. దానితో పాటుగా గత సంవత్సరంతో పోలిస్తే ఆదాయం అనేది 37% పెరిగి 12,300 crores చేరుకుంది. అండ్ ఇది ఎందువల్ల అంటే పవర్ సెగ్మెంట్లోనే దాదాపుగా ఒక
54% దాకా ఆదాయం పెరగడం అనేది చూశారు. అండ్ గ్రోత్ అవుట్లుక్ పరంగా కానీ చూస్తే వీళ్ళకి ఇదే క్వార్టర్లోని అత్యంత పెద్ద ఆర్డర్ 2.4 lakh crores దాకా వీళ్ళు కైవసం చేసుకున్నారు. అంటే వాళ్ళకి వచ్చిన మొత్తం ఆదాయం ఆ సంవత్సరంలో 7 రెట్లు పెరిగితే ఈ ఆర్డర్ యొక్క విలువ అంతవరకు వాల్యూ సైజ్ ని సంపాదించుకున్నారు. కాకపోతే ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ పూర్తవడానికి 3 నుంచి 5 సంవత్సరాల మధ్యలో అయితే టైం తీసుకుంటుంది. అండ్ రెండో ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే మన దేశంలోని థర్మల్ కెపాసిటీకి సంబంధించి 2032 దాకా 80 నుంచి 97 గిగావాట్ల అవసరం అయితే ఉంది. సో దాన్ని కానీ చూసుకున్నట్టయితే వీళ్ళకి పైప్ లైన్లోని డిమాండ్ బాగానే ఉంది కాబట్టి ఎలాగోలాగా దాన్ని వీళ్ళు చేరుకునే దిశలోనే వెళ్తారు. రిస్క్స్ పరంగా కానీ చూస్తే ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు వీళ్ళకి అత్యంత అధికమైన రిస్క్ ఉంటుంది. టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ డిలేస్, కాస్ట్ ఓవర్ రన్స్ అనేవి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ రెండవది ఇండస్ట్రీ పరంగా కూడా చూసినట్టయితే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మార్జిన్స్ పరంగా వస్తే గత సంవత్సరం 31% ఉండేది కాస్త 24% కంప్రెస్ అయింది. అందులో ఉండే కంపెనీస్ కూడా దీనివల్ల ప్రభావితం అవుతాయి. 4వ కంపెనీ BSE, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. సో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో గత కొన్ని క్వార్టర్స్ గా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 1% కన్నా ఎక్కువ స్టేక్ ని పెంచుకుంటే ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ 2% కన్నా ఎక్కువ స్టేక్ ని పెంచుకున్నారు. ఏ బిజినెస్ లో ఉన్నారు? మన దేశంలో మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీగా వ్యవహరిస్తూ ఏవైతే ఇన్వెస్టర్స్ వాళ్ళ యొక్క సెక్యూరిటీస్లో ట్రేడింగ్ చేసుకోవడం, కంపెనీస్ వాళ్ళ యొక్క సెక్యూరిటీస్ని లిస్ట్ చేసుకోవడం, మార్కెట్ డేటా ట్రాన్స్ఫర్స్ కానీ ట్రాన్సాక్షన్స్ని సెటిల్మెంట్ చేయడం, ఇవన్నీ సేవల్ని అందిస్తారు. ఒక సెగ్మెంట్ ఏంటంటే వివిధ రకాల సెగ్మెంట్ ఈక్విటీ, డిరైవేటివ్స్, డెట్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్, కరెన్సీస్ అండ్ మార్కెట్ టు డేటా సేవల్ని వీళ్ళు అందిస్తూనే ఉంటారు. అండ్ అయితే వీళ్ళు NSEతో పాటు పోల్చినట్టయితే BSE వాళ్ళకి ప్రెసెన్స్ అనేది తక్కువ ఉంది, 23% వరకు మాత్రమే. కానీ మ్యూచువల్ ఫండ్ సెగ్మెంట్లోని స్టార్ మ్యూచువల్ ఫండ్, సో BSE వాళ్ళ యొక్క స్టార్ మ్యూచువల్ ఫండ్ 90% మార్కెట్ షేర్ని కైవసం చేసుకుంది. ఫినాన్షియల్స్ ఆర్ నంబర్స్ పరంగా కానీ చూసినట్టయితే గత 5 సంవత్సరాల్లోని సేల్స్ 50% పెరిగితే ప్రాఫిట్స్ 68% పెరిగినాయి. అండ్ ఇక్కడ రెవెన్యూ మోడల్ కూడా అత్యంత అధికంగా 74% ఆదాయం వచ్చింది వీళ్ళకి ట్రాన్సాక్షన్ ఛార్జెస్ నుంచి. ఇటువంటి ట్రాన్సాక్షన్స్ ఈక్విటీస్ అవ్వచ్చు, డిరైవేటివ్స్ అవ్వచ్చు, మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు అండ్ క్లియరింగ్ అండ్ సెటిల్మెంట్ ట్రాన్సాక్షన్స్ నుంచి వచ్చే ట్రాన్సాక్షన్ ఫీస్. అండ్ మిగతా 26% వీళ్ళకి కంపెనీస్ యొక్క లిస్టింగ్ ద్వారా మార్కెట్ డేటా సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం వల్ల ట్రెజరీ ఇన్కమ్ ఆపరేషన్స్ వీటి ద్వారా వచ్చింది. అండ్ అదే టైంలోని ఆపరేటింగ్ మార్జిన్స్ కూడా దాదాపుగా 64% పెరిగినాయి గత సంవత్సరంతో పోలిస్తే. ఆదాయం ప్రకారంగా కానీ చూస్తే ఈ సంవత్సరం Q4లో చాలా బలమైన పర్ఫార్మెన్స్, అంటే రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ 85% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది. ఇది ముఖ్యంగా కారణము ట్రేడింగ్ సెగ్మెంట్స్ నుంచి దాదాపుగా 138% వరకు ఎదిగినాయి అండ్ యావరేజ్ డైలీ ఆ ప్రీమియం వల్ల కూడా. సో ఇంతలాగా రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ పెరిగి ఈ పర్టికులర్ సంవత్సరంలో Q4లో 1560 crores దాకా చేరుకున్నాయి. సో మన యొక్క మార్కెట్ డీటెయిల్స్ కానీ చూసినట్టయితే 2020లో 3 కోట్ల డిమాట్ ఇన్వెస్టర్స్ ఉండేవాళ్ళు కాస్త ఈ సంవత్సరంలో 6 సంవత్సరాల తర్వాత 12 కోట్ల దాకా పెరిగారు. సో ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఈ పర్టికులర్ ఇండస్ట్రీకి అసలు ఎటువంటి డోకా కూడా లేదు. సో కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ వచ్చే రాబోయే కొన్ని 5-6 సంవత్సరాల దాకా 9% వరకు ఉంటుందని నిపుణులు నమ్ముతున్నారు. అండ్ ఇదే తీరులోని హౌస్ హోల్డ్స్లో చిన్న పాటిగా ఏమన్నా సేవింగ్స్ వచ్చినా, ఆదాయం వచ్చినా కూడా దాన్ని సేవ్ చేసుకోవాలి అన్న మనస్తత్వం అనేది అందరిలో క్రియేట్ అయిపోయింది కాబట్టి తప్పకుండా ఇది ఒక మంచి విషయంగానే చూస్తున్నారు. రిస్క్స్ పరంగా చూస్తే ఈక్విటీ డిరైవేటివ్స్ నుంచి అత్యంత అధికమైన ఆదాయం 74% వస్తుంది. సెబీ వాళ్ళు ఈ సెగ్మెంట్కి సంబంధించి ఏదన్నా రూల్స్ అనేవి ప్రవేశపెడితే వెంటనే ఈ కంపెనీ పైన ప్రభావం అనేది పడిపోతుంది. అండ్ దీనితో పాటుగా బ్యాంకెక్స్ అండ్ సెన్సెక్స్ ఆప్షన్స్ వాల్యూమ్ సెబీ యొక్క మెషర్స్ని పాటించడం వల్ల కొంచెం స్లో అయిపోయినాయి. ఆఖరిగా చూడబోయే కంపెనీ ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్. ఈ ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్లోని ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ గత కొన్ని క్వార్టర్స్గా 1% కన్నా ఎక్కువ స్టేక్ని పెంచుకున్నారు. ఎటువంటి బిజినెస్లో వీళ్ళు రాణిస్తున్నారు? సో వీళ్ళు మన దేశంలో సోలార్ హార్డ్వేర్ ప్రోడక్ట్స్ అయిన సోలార్ సెల్స్ నుంచి సోలార్ మాడ్యూల్స్ అండ్ ప్యానెల్స్ని తయారు చేసి అందిస్తున్నారు. ప్రైవేట్ రంగానితో పాటుగా గవర్నమెంట్ రంగానికి కూడా వీళ్ళు చాలా వరకు వీళ్ళ ప్రోడక్ట్స్ని అందిస్తున్నారు. అండ్ మన దేశంలోని సోలార్ పవర్ విషయానికి కానీ వచ్చినట్టయితే 2025 నవంబర్ నాటికల్లా 133 గిగావాట్స్ అనేవి ఇన్స్టాల్ అయింది కెపాసిటీ. కాకపోతే రాబోయే కొన్ని సంవత్సరాల్లో అంటే 2030-32 మధ్యలోని 500 గిగావాట్స్ యొక్క అవసరం ఎంతవరకు ఉంది కాబట్టి ఇక్కడ ఈ ఇండస్ట్రీ చాలా బలంగా ఎదుగుదల దిశలోనే వెళుతుంది. అండ్ ఈ కంపెనీ యొక్క షేర్ ఇండియా యొక్క మాడ్యూల్స్ విషయానికి వస్తే కేవలం 5% మాత్రమే ఉంది. కాకపోతే ఇంత పెనిట్రేషన్ అండ్ ఇంత స్కోప్ ఉంది కాబట్టి ఈ కంపెనీకి మంచి అవకాశాలే కనిపిస్తున్నాయి. నంబర్స్ పరంగా కానీ చూస్తే గత 5 సంవత్సరాల్లోని ఈ కంపెనీ యొక్క సేల్ 62% పెరిగితే ప్రాఫిట్స్ అనేవి 133% పెరిగినాయి కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్తో. అండ్ ఎందుకు ఇంతలాగా ఆపరేటింగ్ మార్జిన్స్ అండ్ నెట్ ప్రాఫిట్స్ కూడా బలంగా పెరుగుతున్నాయి? ఏంటి కారణం అని చూసినట్టయితే వీళ్ళు డొమెస్టిక్ కంటెంట్ రిక్వైర్మెంట్ అయిన DCR మాడ్యూల్స్ ని తయారు చేసి గవర్నమెంట్ యొక్క ప్రాజెక్ట్స్ కి అందజేయడం వల్ల ఇక్కడ ఈ మాడ్యూల్స్ ద్వారా వచ్చే మార్జిన్స్ అనేవి ఎక్కువగా మిగలడంతో ఇంతదాగా వీళ్ళు ఎక్కువగా ప్రాఫిట్స్ అనేవి సంపాదించుకోగలుగుతున్నారు. అండ్ అదే టైంలోని రెవెన్యూ కానీ గత సంవత్సరంతో పాటు ఈ సంవత్సరం Q4లో పోలిస్తే 38% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది. ఆర్డర్ బుక్ కూడా మార్చ్ 2026 నాటికల్లా 14,000 కోట్లు ఉంది. అంటే ఇప్పటిదాకా వచ్చిన ఆదాయానికి 7 రెట్లు ఎక్కువగానే ఉన్నాయి. సో రాబోయే కొన్ని సంవత్సరాల వరకు ఎటువంటి డోకా అయితే లేదు, వీళ్ళకి ఆదాయం అనేది బలంగానే ఉంది.
ఆర్డర్ బుక్లో కానీ చూసినట్టయితే 70 నుంచి 75% ఏదైతే 14,000 కోట్లని ఇప్పుడు వాళ్ళు రిపోర్ట్ చేశారో దాంట్లో 70 నుంచి 75% వచ్చే 12 నెలల్లోపు చాలా వరకు ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్స్ మోడల్లోనే పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. అండ్ అలానే రిస్క్ పరంగా కానీ చూస్తే ఇలా ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో అనేది తగ్గిందంటే ఇన్వెంటరీ మూవ్మెంట్ అనేది స్లోగా ఉంది. 3 రెట్ల నుంచి 2.3 టైమ్స్కి తగ్గిపోయింది. సో అందుకనే మనం వర్కింగ్ క్యాపిటల్ లెవెల్స్ని ట్రాక్ చేసుకుంటూ ఉండాలి. సో అదండి ఏవైతే 20 కంపెనీస్లో ఫినాన్షియల్ ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ వాళ్ళ యొక్క స్టేక్స్ని ఎలా పెంచుకున్నారు, ఎలా తగ్గించుకున్నారు, ఏ దిశల్లోని ఏ పర్టికులర్ పాయింట్స్ని చూసి చేశారు అనే ఒక విషయాన్ని మీకు అందజేశాం కదా. సో మేము చెప్పిన ఈ 5 కంపెనీలని ఎటువంటి టైప్ ఆఫ్ రికమెండేషన్స్ అయితే ఇవ్వట్లేదు. మీరు ఇందులోనే ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అని అన్నట్టు మేము ఎక్కడా కూడా చెప్పట్లేదు. కాకపోతే మీరు ఈ 5 కంపెనీలు మొట్టమొదటిసారి వింటున్నట్టయితే ఆసక్తిగా ఉన్నారు అని అంటే మీ ఫినాన్షియల్ అడ్వైజర్స్ని సంప్రదించుకున్న తర్వాతే ఒక నిర్ణయానికి రావాల్సిందిగా కోరుకుంటూ ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ హ్యాపీ అండ్ వెరీ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.